కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము ఉపకారము. హెల్ప్. బ్లెస్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, ఓ మై సోల్, అండ్ ఫర్గెట్ నాట్ ఆల్ హిస్ హెల్ప్స్. Psalm 103 verse 1. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేస్తున్నటువంటి ఉపకారములలో దేనిని మరువకము. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 1వ వచనం. హెల్ప్, సహాయము, ఉపకారము. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. What a beautiful song, very famous song, almost sung in almost all revival songs, revival meetings in remote villages, in small congregations, in small churches, in very small gatherings. This song is often sung to remember the mercies of the Lord, to remember the helps of the Lord. This song is based on Psalm 116. In Psalm 116, analogous to Psalm 103, we see David's passion for giving thanks to the Lord for all the good he has received from God. That is grateful heart, gratitude. That is why David was exalted. David was exalted above all. David was lifted above all. David was heard by God. David used to pray when he was just a shepherd boy, when he was a shepherd tending his little flock. He often used to pray, Lord, lift me to the rock that is higher than I. ప్రభువా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. దేవుడు దావీదు ప్రార్థన ఆలకించలేదా? ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోడ్చి శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. దినములోన చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. దీనుడవయ్యో వంటిగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. శత్రుమూక నిన్ను చుట్టుకొని సిలువ పైన నిన్ను జంపగను. శాంతముతో నీ శత్రుల బ్రోవగ సలిపిన ప్రార్థన నేర్పుమయ్యా.
ప్రార్థన వినిడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి పరముడ నిన్నో ప్రణుతింపగను పరలోక ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినిడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా హెల్ప్ ఉపకారం in Psalm 116 David writes like this what shall I render to the Lord for all the benefits I have received I'll take up the cup of salvation నీవు చేసిన ఉపకారములకు నేను నీకేమి చెల్లించదును రక్షణ పాత్రను చేత పట్టుకుని నేను వెంబడించదు ఐ విల్ టేక్ అప్ ద కప్ ఆఫ్ సాల్వేషన్ అండ్ ఐ విల్ ఫాలో యూ దిస్ వర్స్ ఇస్ ద బేసిస్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ హిమ్ నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా వేలాది నదులంత విస్తార తైలము మీకిచ్చిన చాలునా వేలాది నదులంత విస్తార తైలము మీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని మీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని మీకిచ్చిన చాలునా మరణ పాత్రుడనై ఉన్న నాకై మరణించితివ సిలువలో మరణ పాత్రుడనై ఉన్న నాకై మరణించితివ సిలువలో కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును కపట నటనలు లేనట్టి హృదయాన్ని మీకిచ్చిన చాలునా కపట నటనలు లేనట్టి హృదయాన్ని మీకిచ్చిన చాలునా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును రక్షణ పాత్రను చేబూని నిత్యము
నేను వెంబడించదను, రక్షణ పాత్రను చేబూని నిత్యము నేను వెంబడించదను, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హెల్ప్, ఉపకారము. Bless the name of the Lord, O my soul, and forget not all his mercies. Psalm 103 verse 1. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున నా సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం 1వ వచనం. వాట్ ఏ గ్రేట్ ఆనర్, వాట్ ఏ గ్రేట్ ప్రివిలేజ్, వాట్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్ ఫర్ David. All through the churches, all the saints, all the holy people meditate on the words that have proceeded from the heart of David day in and day out. The Jewish people have the rich tradition of repositing. From one generation to other generation, the tradition, the knowledge is passed very diligently. Shabbat, on the Shabbat table, the Jewish people will gather together, their children, grandchildren will be there, and there will be communication, sharing of knowledge, sharing of love. That is how the word was inscribed in the heart of Joseph. Joseph was separated from his father Jacob at the young age of 17 years. Even in that tender age, even in that young age, Joseph stored much of information from his father Jacob. All the history of Jacob, all the history of Isaac, all the history of Abraham was stored in the heart of Joseph. There was no written document, there was no Bible during the times of Joseph. When did the Bible came into existence? All through the book of Genesis, we do not have the written document of Bible. In the second book, we see the birth of Moshe. After the birth of Moshe, after the growth of Moses into a great leader, the stone tablets on which the law of God was inscribed were given to Moshe, and Moshe was with God for 40 days and 40 nights, and that is how the law has come into existence. The law means the first 5 books. So before the advent of Moshe, before the birth of Moshe, there was no law. Law was given through Moshe. Grace was given through Jesus Christ. What the law could not accomplish, Jesus Christ has accomplished. The law showed what sin is. Law did not show a solution for the sin. Jesus showed the solution for the sin by offering himself as a ransom for the forgiveness of all the sins of mankind. Now, for those that believe in Jesus Christ, there is no judgment. We have passed from this world to the other world safely because we have accepted the righteousness of God in Jesus Christ. That is the greatest help we have, humanity has received. Now the punishment is gone. In the book of Genesis, we see the punishment given to Adam. Adam, because of you, the soil, the ground, the earth is cursed. Because Adam, being the son of God, violated the will of God, violated the desire of God, and brought curse on all the human being, and death reigning over all the human being is because of the iniquity of Adam and Eve. But as through one man's disobedience, death reigned over all humanity, through one man's obedience, that is through the obedience of Jesus Christ, grace has also been given to all mankind. Now all those that confess their sins will be made righteous. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించి మనలను పవిత్రులుగా చేయను. సహాయము, ఉపకారము. మానవులు దేవుని నుండి పొందుకున్నటువంటి ఉపకారంలో అత్యున్నతమైనటువంటి ఉపకారం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు అంటే కృప. యేసుక్రీస్తు ప్రభు అంటే దేవుని వాక్యం. యేసుక్రీస్తు ప్రభు అంటే దేవుని నోటి నుండి వచ్చినటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుని మాట. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యం లేకుండా ఏది కలగలేదు, కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. వాక్యం కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించెను. ఆ వాక్యమే యేసుక్రీస్తు ప్రభు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉంటారో వారే నిత్యజీవం గలవారు. నిత్యజీవం అంటే ఎవర్ లాస్టింగ్ లైఫ్.
ఆదాము యొక్క అవిధేయతను బట్టి, ఆదాము యొక్క దురాశను బట్టి, ఆదాము యొక్క పాపమును బట్టి మరణము మానవుల మీద ఏలికగా ఉన్నది. అందుకని మానవులు ఒక్కొక్క క్రమేపీ క్షీణించిపోతా ఉన్నారు. మనం ఆదాము నుంచి నేటి తరం వరకు మనం చూసినట్లయితే తరములను గురించినటువంటి వివరణ చక్కగా బైబిల్ గ్రంథంలో ఉన్నది. ఆదాం మొదలుకొని అబ్రహాం వరకు ఎన్ని తరాలు, అబ్రహాం మొదలుకొని దావీదు వరకు ఎన్ని తరాలు, దావీదు మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు వరకు ఎన్ని తరాలు, ఇవన్నీ కూడా తరతరాల చరిత్ర బైబిల్ గ్రంథాల్లో చక్కగా జీనియాలజీ లిఖింపబడి ఉన్నది. ఎందుకంటే జూయిష్ పీపుల్కి ఆ కృప ప్రభు ఇచ్చారనమాట. జూయిష్ పీపుల్ వర్ వెరీ డెలిజెంట్ ఇన్ రైటింగ్ డౌన్, పుట్టింగ్ ఎవ్రీథింగ్ ఇన్ రైటింగ్ సో దట్ ద నాలెడ్జ్ కెన్ బి పాస్డ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అదర్ జనరేషన్. జూయిష్ సొసైటీ ఈజ్ ఎ వెరీ లెర్న్డ్ సొసైటీ. మేం కాదా? మీరు కాదని ఎవరన్నారు? మన సంగతి మనకు తెలిసిందే కదా, సొంత డప్ప ఎందుకు? మనం నేర్చుకోవలసింది చాలా ఉంది. జ్ఞానులు ఎప్పుడు కూడా మాకు తెలిసింది సముద్రంలో ఒక నీటి బిందువే, తెలుసుకోవలసింది చాలా ఉంది అని అనుకుంటారు. ఇజ్రాయెల్ వెళ్ళి 6 సంవత్సరాలు ఉన్నాను కనుక, వాళ్ళని చూశాను కనుక చెప్తా ఉన్నాను. ఇజ్రాయేలీలు చాలా జ్ఞానం కలిగినటువంటి వారు. దేవుని దూతలు తినే ఆహారాన్ని తిన్నటువంటి వారు, దేవదూతలు తిన్నటువంటి ఆహారం తిన్నారు. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. సహాయము, హెల్ప్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేస్తున్నటువంటి ఉపకారములు దేనిని మరొకము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేస్తున్నటువంటి ఉపకారములలో దేనిని మరొకము. Bless the name of the Lord, O my soul, and forget not all his mercies. May the Lord grant the heart of gratitude to all the audience so that they will be blessed abundantly with eternal life. Amen.